ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నిర్మించి నిర్వహించవలసిన 10 మెడికల్ కాలేజీలని పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి అప్పగించడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఈ ప్రాంతాలన్నింటిలో నేను వెళ్ళాను, వాటిని చూశాను కూడా. ప్రతి చోట 50 నుంచి 60 ఎకరాలు చేసి నిర్మాణం కూడా ప్రారంభం. ఉదాహరణకి మార్కాపురంలో 75% పూర్తి అయింది. అలాగే పాలకొల్లులో కూడా ఫౌండేషన్ దాకా వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కాలేజీలు ప్రభుత్వమే నిర్మించాలి. రెండవది, ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా 300 పడకల ఆసుపత్రి వస్తుంది. 300 పడకల ఆసుపత్రి కనుక వస్తే ఖచ్చితంగా ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా వైద్య సదుపాయాలు అందటానికి అవకాశం ఉంది. మూడవది, ఈ 10 మెడికల్ కాలేజీల్లో ఎక్కువ ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలు. ఆదోని, మార్కాపురం, పార్వతీపురం, మీకు ఇవన్నీ కూడా తెలిసినవి. అన్ని పిడుగురాళ్ళు, అన్ని వెనుకబడిన ప్రాంతాలు. ఆ వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు వైద్య సదుపాయాలు అందటం, ఇది కేవలం ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించిన ఇష్యూ కాదు, ప్రజలకు వైద్యం అందటం. ఈ 3 కారణాల వల్ల ఇది పీపీపీ కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. వేలాది కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వానికి కేవలం 4,500 కోట్లు భారం కాదని కూడా మేము భావిస్తున్నాం. దానికోసం ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ప్రజలకు చెప్తున్నాం. అయినా రాష్ట్ర ప్రభుత్వం మూర్ఖంగా ముందుకెళ్తే నష్టపోద్దని కూడా తెలియజేస్తున్నాం.